ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. థైరాయిడ్ గురించండి. ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఈ ఫీమేల్స్లో ఉంటుంది, మేల్స్లో కూడా ఉంటుంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది. కానీ ప్రత్యేకంగా మనం ఎక్కువ శాతం తీసుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువ సఫర్ అవుతుంటారు. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, థైరాయిడ్కి ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినకూడదు, అసలు థైరాయిడ్ వచ్చిన తర్వాత అసలు థైరాయిడ్లో టైప్స్ ఉంటాయా, చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. కొంతమందికి బరువు బాగా పెరిగిపోయి థైరాయిడ్ ఉంటుందంట కదా, బాగా తగ్గిపోయి థైరాయిడ్ ఉంటుంది కదా అంటుంటారు. డెఫినెట్గా 2 టైప్స్ ఆఫ్ థైరాయిడ్స్ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి మనకి. బేసికల్ ఏంటంటే మనకు థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందో మనం తెలుసుకోవాలి. మనం చిన్నప్పుడు చదువుకుంటుంటాం థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఇది మెయిన్ గ్లాండ్ అనమాట. ఈ గ్లాండ్లో మనకి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. T3 హార్మోన్, T4 హార్మోన్, TSH హార్మోన్ అని ఉంటుంది. ఇవి ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వాలి మన బాడీలో. ప్రాపర్గా ప్రొడ్యూస్ అయితే మన బాడీ బాగా యూటిలైజ్ చేసుకొని దానివల్ల మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా బరువు పెరిగిపోతాం. దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే మన బాడీలో రిలీజ్ అవుతుంది కానీ ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది థైరాయిడ్. దాన్ని హైపర్ థైరాయిడిజం. ఎక్కువగా రిలీజ్ అయినా కూడా మన బాడీ యూటిలైజేషన్ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి అంత యూజ్ చేసుకోలేదు మన బాడీ. దానివల్ల ఏమవుతుంది, బరువు పెరిగిపోవడము, మూడ్ స్వింగ్స్ రావడము, జుట్టు రాలిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు మనం కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది ఒకటి సెలీనియం డెఫిషియన్సీ అని, ఒక అయోడిన్ డెఫిషియన్సీ అని, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ అని, జింక్ డెఫిషియన్సీ. ఈ 4 విటమిన్స్ మన బాడీలో తగ్గిపోయినా కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 4 మనకి ఎక్కడ దొరుకుతాయి, ఫుడ్ విషయంకి వస్తే. సో సెలీనియం ఎక్కువ బాగా ప్రాపర్గా ఉండేది బ్రెజిల్ నట్స్. పనసకాయ విత్తనంలాగా ఇంత ఉంటాయి పెద్ద పెద్దగా. ఆ బ్రెజిల్ నట్స్ బ్రహ్మాండం కంట్రోల్ చేస్తాయి. కొంతమందిలో బొబ్బర్లు అంటారు, ఐడియా, లోబియా అంటారు హిందీలో. అవి కూడా మనం రెగ్యులర్గా ఉడకబెట్టుకొని స్ప్రౌట్సెస్ లాగా తీసుకుంటుంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా థైరాయిడ్ అనుకుంటున్నాం కాబట్టి ఐరన్ని పెంపొందించడానికి ఆకుకూర బ్రహ్మాండం అండి. తోటకూర, పాలకూర, ఇది మంచిగా మనం ఆకుకూరల్లో మనం ఈ రెండింటిని యాడ్ చేసుకుంటుంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. బ్లాక్ కిస్మిస్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, అంజీరులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్ కూడా మనం ఇక్కడ ఐరన్ని పెంచుతున్నాం కాబట్టి థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే. సో కొంతమందిలో జింక్ డెఫిషియన్సీ వల్ల ఉంటుంది, కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల. సో జింక్ డెఫిషియన్సీ కానీ అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనం తీసుకుంటున్న ఫుడ్లో స్పెషల్ అయోడిన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు సాల్ట్స్ కూడా మనకి ఇప్పుడు వైట్ సాల్ట్స్ ఆపేసి పింక్ సాల్ట్స్ తీసుకోవడము. సో దాంతోపాటు మనము కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఇవన్నిటిని మనం ఫుడ్ ద్వారా తీసుకుంటుంటే మనకు అసలు డెఫిషియన్సీస్ ఉండవు. డెఫిషియన్సీస్ వల్ల వచ్చే థైరాయిడ్ ఏదైతే ఉందో అది హైపర్ థైరాయిడిజం. అది కూడా మనం బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. స్పెషల్ ఏం చెప్తున్నాను, థైరాయిడ్ ఎక్కువగా ఉంటే బ్రెజిల్ నట్ డైలీ ఒకటి పొద్దున్న నానబెట్టేసుకుని ఏదో టైంలో నానిన ఒక 2 hours తర్వాత డైలీ తీసుకోండి. దాంతోపాటు కొన్ని ఉంటాయి మనం ఏం తినవద్దు అనుకుంటే, కొంతమందిలో క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ ఇవన్నీ తీసుకుంటే దీంట్లో ఎక్కువ మోతాదులో మనకి థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఒక్కొక్కసారి పెంచే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా పెంచే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్ని కేసెస్లోనే మనము క్యాబేజీ, కాలీఫ్లవర్, కొద్ది దుంపల్ని, పొటాటోస్ని కొద్ది కంట్రోల్ చేయమంటాం. అది కూడా మందులో ఒకసారి తీసుకుంటే ఇబ్బంది ఏం కాదు, కానీ పర్మనెంట్గా ఆపకుండా. సో ఆ వెజిటబుల్స్ కూడా వేరే ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఏం చేయాలి, మంత్లో ఒక్కసారి తీసుకుంటూ, కొంతమంది పర్మనెంట్గా తీసుకుంటూ ఉంటారు, మంత్లో ఒకసారి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. సో అది రెగ్యులర్గా తీసుకుంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంత్లో ఒకసారి తీసుకోమంటాం. సో కాబట్టి ఇవి అవాయిడ్ చేసుకొని బ్రెజిల్ నట్స్ రెగ్యులర్గా తీసుకొని. అండ్ స్పెషల్లీ చెప్తున్నాను, హైపోథైరాయిడిజం అంటే మనకి లో ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, బరువు విపరీతంగా తగ్గిపోవడము, మూడ్ స్వింగ్స్ రావడము, స్కిన్ కూడా చాలా డస్కీగా అనిపిస్తుంటుంది వీళ్ళకి. సో వీళ్ళలో కూడా మనము పర్టికులర్గా కొన్ని ఆసనాస్ ఉంటాయి వీళ్ళకి, ఏంటంటే థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్. ఇప్పుడు మనము యోగా మ్యాట్ వేసుకొని ఫస్ట్ భుజంగాసనం అంటారు, ఐడియా ఉందా? మన చెస్ట్ లెవెల్లో చేతులు పెట్టుకొని నెక్ పార్ట్ని, చెస్ట్ పార్ట్ని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ గ్లాండ్ ఉంటుంది కదా, దాన్ని ప్రాపర్గా లిఫ్ట్ చేయడం వల్ల థైరాయిడ్ కరెక్ట్గా ఉండడం వల్ల హైపోథైరాయిడిజం ఉన్న, హైపర్ థైరాయిడిజం ఉన్న కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది. దాని తర్వాత సర్పాసనం ఒకటి, ధనురాసనం ఒకటి, కపాలభాతి ఒకటి, అనులోమ విలోమ ఒకటి ప్రాణాయామాలు. ఇవి మనం భ్రమరి ప్రాణాయామం కూడా అద్భుతంగా పనిచేస్తుంది థైరాయిడ్కి. ఈ సీక్వెన్స్లో మనం ప్రాణాయామాస్ చేసుకుంటూ అండ్ యోగా చేసుకుంటూ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్లో కొన్ని తినొద్దు అనుకున్నాం, తినకుండా ఉండాల్సింది కూడా క్లియర్గా చెప్పాము, తినాల్సింది కూడా క్లియర్గా చెప్పుకున్నాము. 2 types ఆఫ్ థైరాయిడ్స్ ఉంటాయి. ఒక్కొక్క బాడీలో థైరాయిడ్ హైపర్ ఉంటే కూడా సిమ్టమ్స్ ఏముంటాయి కూడా చెప్పుకున్నాం. హైపోథైరాయిడ్స్ ఉంటే కూడా మనం ఏముంటాయి కూడా మాట్లాడుకున్నాం. సో
థైరాయిడ్ ఒక్కటి మనం కంట్రోల్ 100% చేసుకోవచ్చు. ఒకవేళ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనకి బై బర్త్ వల్ల కానీ హెరిడిటరీ వల్ల కానీ వస్తే మాత్రం కొన్ని రోజుల వరకు మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ అది మనం టెస్ట్ చేయించుకుంటున్న కొలది మన T3 T4 TSH లెవెల్స్ నార్మల్ వస్తున్నాయంటే సో నార్మల్కి వచ్చేసాయి. ఎప్పుడు టెస్ట్ చేయించినా అంటే అప్పుడు మనం డోసెస్ తగ్గించుకుంటా దాన్ని పర్మనెంట్ కూడా తగ్గించుకోవచ్చు కొన్ని కేసెస్లో. అది కూడా మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. మనం టెస్ట్ చేయించుకుంటారు ఒకసారి థైరాయిడ్ వచ్చింది పోయింది అనుకొని వదిలేస్తారు. సడన్గా మన బాడీలో అన్ని అవకతవకలు వచ్చేస్తాయి. థైరాయిడ్ చాలా బురు పెరిగిపోవడము రకరకాల ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి. కాబట్టి మానిటర్ 3 మంత్స్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ ఒకవేళ థైరాయిడ్ ట్యాబ్లెట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ ఆపేసామనుకోండి, దాన్ని మనం కరెక్ట్ వేలో ఇలా టెస్ట్ చేయించుకుంటున్న కొద్ది తక్కువ కరెక్ట్ వేలో ఉన్నాయనుకోండి, అది పర్మనెంట్గా రాకుండా కూడా మన ట్యాబ్లెట్ ఆపేయచ్చు. మానిటరింగ్ చేసుకుంటూ యోగాసనాస్ చేసుకుంటూ మనం కొన్ని తినాలి కదా, అవి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. అవి తింటూ కొన్ని తినకూడదు, అది కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. అవి ఆపేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే థైరాయిడ్ వల్ల వచ్చే బరువు కానీ చాలా మందిలో ఒక డిప్రెషన్ ఉంటుంది థైరాయిడ్ వాళ్ళకి. ఎందుకంటే థైరాయిడ్ వచ్చిందనుకోండి బరువు తగ్గం వాళ్ళు. అసలు నార్మల్ హెల్తీ మనం ఒకే ఫుడ్ని ఇద్దరం ఒకే రకంగా తీసుకుంటుంటాం. థైరాయిడ్ ఉండే వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ డైట్ చేసినా కూడా 1 kg 2 kgలు తగ్గుతాం నెలలో. మిగతా గగనం వాళ్ళు తగ్గడం. అదే థైరాయిడ్ లేని వాళ్ళు కొద్ది ఫుడ్ కంట్రోల్ చేసినా తగ్గిపోతుంటారు బరువు. అంటే మెటబాలిజం చాలా డిపెండ్ అయి ఉంటుంది థైరాయిడ్ మీద. థైరాయిడ్ వచ్చినా కూడా మనం స్ట్రెస్ తీసుకోకుండా మంచి ఫుడ్ తీసుకోవడం, యోగాసనాస్ చేసుకోవడం, టైంకి పడుకోవడం, కొద్దిగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. థైరాయిడ్ కంట్రోల్లో ఉండడం వల్ల మనం తింటున్న ఫుడ్ తక్కువగా ఉన్నా సరే మన బాడీ మెటబాలిజం స్పీడ్ అయ్యి బరువు కూడా బాగా తగ్గుతాం. స్ట్రెస్ ఉండదు, ఫేస్ మీద పింపుల్స్ ఉండవు. మనకి థైరాయిడ్ ఒకవేళ మనం కంట్రోల్లో ఉంచుకుంటూ ఉంటే చాలా కేసెస్లో థైరాయిడ్ ఉంటే పింపుల్స్ కూడా బాగా వస్తుంటాయి, మెడ మీద నల్లగా అయిపోవడము, ఇవన్నీ మెటబాలిజంని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్ అసలు రాదు. వచ్చినా కూడా మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ మానిటర్ చేసుకుంటున్నాం. కాబట్టి జీవితాంతం కూడా మానిటర్ కరెక్ట్గా చేసుకుంటుంటేనే మాత్రమే లైఫ్ టైంలో టాబ్లెట్ లేకుండా కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా కూడా హెల్తీగా ఉండొచ్చు. సో కాబట్టి థైరాయిడ్ ఉంటే ఫస్ట్ జాగ్రత్త పడాలి. హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నా లేదా టెస్టులు చేయించుకోవాలి. యోగాసనాస్ పర్ఫెక్ట్ చేయాలి. కొన్ని ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే ఫుడ్ని ఆ డెఫిషియన్సీస్ కవర్ చేసుకుంటూ ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటే ఏ సమస్య ఉండదు. హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నమస్కారం.